తీసుకోవాలంటారు కదా. సో మరి సన్ బర్న్ ఇష్యూస్ ఉంటాయి కొన్ని స్కిన్కి, మరి అప్పుడు మనకు విటమిన్ డి ఎలా వస్తుంది? వెరీ ఫస్ట్ థింగ్, విటమిన్ డి మీకు కావాలి అనేసి అంటే స్వెట్ అవుట్, సిట్ ఇన్ ద సన్, మైట్ బి అప్ టు 10 o'clock or in the evening by 5:30 కూర్చున్నారు అనేసి అంటే దొరుకుద్ది. కానీ మీరు ఏం కూర్చున్నా ఇంకా దొరకదు విటమిన్ డి అనేది, అది అయిపోయింది చాప్టర్. ఎర్లియర్ ఏంటి అనేసి అంటే ఫస్ట్ మనకి డయాబెటిక్, బ్లడ్ ప్రెషరు, థైరాయిడ్ ఇది వచ్చి లేదు అనే మనుషులు ఎవరన్నా చూసాము అనేసి అంటే ఈ రోజుల్లో వచ్చి వాళ్ళని వింతగా చూడాలి ఖచ్చితంగా, అయ్యా అని చెప్పి దండం పెట్టాలి. సెకండ్, ఈ నెక్స్ట్ రాబోయే రోజుల్లో ఆల్రెడీ స్టార్టెడ్ B12, విటమిన్ డి, ఈ రెండు కంపల్సరీ వచ్చి ఇది ఎప్పుడో 3-4 సంవత్సరాల ముందు వచ్చి కర్తాల్లో మాట్లాడినప్పుడే చెప్పేశారు ఒక ఇంటర్వ్యూలో. ఇప్పుడు రాబోయే రోజుల్లో చూడండి ఇవి అన్ని డెఫిషియన్సీ ఉంటుంది అని చెప్పి, అది ఖచ్చితంగా ఈరోజు వచ్చి అందరికీ డెఫిషియన్సీ ఉంది. దీనికి ఎఫెక్టివ్ వే ఏంటి అనేసి అంటే ఈ ఎక్సర్సైజ్, ఆయిల్ బాత్ కంపల్సరీ, నువ్వులు కొంచెం బాగా ఎక్కువ తీసుకోవాలి. దాని తర్వాత విటమిన్ డి షార్ట్స్ తీసుకునేది బెస్టే నేను రికమెండ్ చేసేది. ఎందుకంటే మీలో ఉండే డిసిప్లిన్ పోయిన దానివల్ల ఈ ఇబ్బందులన్నీ. యాజ్ అ ఫీమేల్ మీరు ముందు ఉండాలి, అంటే మేల్కి ముందు ఉండి మీరు నడిపించేది ఈ నేషన్ని. నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, ఈ ఊరద్దాలు తీస్తారు కదా, ఊరద్దాలు ఏం చెప్తారు, మినపప్పు ఊరద్దాలు తీస్తారు కదా, ఊరద్దాలు తీస్తారు, దాన్ని డైరెక్ట్గా వచ్చి మీరు దీంట్లో ఇడ్లీ పిండిలో వేస్తారా కలిపేదానికి? వేస్తారు కదా, దాన్ని పొట్టు తీసేసి అన్నీ వచ్చి వేస్తారు. ఎన్ని మంది వచ్చి దాన్ని వచ్చి ఎండబెట్టినారు చెప్పండి? పొట్టు కాదు, నేను చెప్పేది వచ్చి ఆ పప్పుల్నే వచ్చి ఎండబెట్టేది. ఎన్ని రోజులు? పూర్వంలో మీ అమ్మగారు ఏదో ఒకటి మనం 10 రోజులు పెట్టారా? అప్పుడు మీరెందుకు ఫాలో అవ్వలేదు దాన్ని? మీరెందుకు ఫాలో అవ్వాలో చెప్పండి. అర్థం పాడైపోకుండా ఉండడానికి మాత్రమే చూస్తారు. అప్పుడు పొలంలో నుంచి పట్టుకొచ్చి ఎండబెట్టి వీళ్ళు చేసేవాళ్ళు. ఇప్పుడు మాకేముంది సార్, షాప్ లోకి వెళ్ళామంటే తెస్తే రెడీమేడ్ వస్తే చేసేస్తాం. అందువల్లే మేడం ఇది విటమిన్ డి. ఆ మేడం అడిగింది కరెక్ట్ అయిన క్వశ్చన్ విటమిన్ డికి, కానీ ఎండబెట్టారు. సరే ఇది కూడా వదలండి. సింపుల్ ఇంకో క్వశ్చన్ అడుగుతాను, బట్టలు ఎన్ని మంది ఎండలో ఎండబెడుతున్నారు? దాంట్లోనూ 50% లేదు, 50% ఎండబెడుతున్నారు. అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? సోర్స్ ఆఫ్ విటమిన్ డి నుంచి ఎక్కడెక్కడి నుంచి వస్తుంది చూడండి. నెక్స్ట్ గాని గాడుతారు ఆయిల్, దాన్ని ఎండలో పెడతారా? పూర్వంలో సోర్సు అదే. ఎందుకంటే ఆ పైన ఉన్న చెడు అన్నీ వచ్చి కింద డిపాజిట్స్ ఇది అయ్యి ఆ పైన ఉండే నూనెని వచ్చి వాడతాము. ఈరోజు ఎన్ని మంది మేడం చేస్తున్నారు? కలపాలంటే మాత్రమే అలా ఎండలో పెట్టి తీసుకొచ్చి కలుపుతాం. రీఫైండ్ ఆయిల్ వచ్చి మీకు అన్ని అయిన చెత్తలో ఉంచి తీసేది. దా ప్రాసెస్ చూసారంటే తెలుస్తుంది. మ్యానుఫ్యాక్చర్ చేసేవాడు తింటాం. సో పూర్వాన్ని కొంచెం పాటించండి, మీ పిల్లలకు ఇంకా కొంచెం చెప్పించండి. కష్టపడినా పర్లేదు, ఇంకా ఆరోగ్యమే ఇంపార్టెంట్. ఆరోగ్యం లేదు అనేసి అంటే ఏమీ చేయలేదు.